హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. మీరు చూస్తున్నారు కదా వీడియోలో స్వామి సుబ్రహ్మణ్య స్వామి అండి. సో ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నారంటే ఫుల్బాగ్ కాలనీ, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ స్వామి స్టాట్యూ హైట్ వచ్చేసి 60 అడుగులు, 60 feet అండి. సో ఇంత పెద్దగా ఉన్న ఈ స్వామి స్టాట్యూ అనేది విజయనగరం డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. అంత పెద్ద విగ్రహం అనమాట ఇక్కడ ఉంది ఫుల్బాగ్ కాలనీలో. కలెక్టర్ ఆఫీస్ నుంచి, విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి స్వామి టెంపుల్కి డిస్టెన్స్ వచ్చేసి 2 kilometers ఉంటుందండి. అంతే, చాలా దగ్గరగా ఉంటుంది. ఫుల్బాగ్ కాలనీలో ఉంటుంది అనమాట. చాలా పెద్ద విగ్రహం అండి. చాలా రోజుల నుంచి ఇక్కడికి వెళ్ళాలి దర్శనానికి అని చెప్పేసి అనుకున్నాను. అంతకు ముందంతా వెళ్ళేదాన్ని, బట్ చాలా గ్యాప్ వచ్చేసింది నాకు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఆ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ లోపల వచ్చేసి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారండి. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా టెంపుల్. గర్భగుడిలో ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు, అది మన సభ్యత కాదని చెప్పేసని నేను లోపలికి వెళ్ళి వీడియో చేయలేదండి. బయట అయితే మాత్రం చాలా ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ మంగళవారం కూడా ఇక్కడ పూజలు చేస్తారు. మానసాదేవి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఉంటారు అమ్మవారు, నాగేంద్ర స్వామి, మానసాదేవి అమ్మవారు ఉంటారనమాట. ఇంక ఇలా సైడ్ నుంచి వెళ్తే అక్కడ అయ్యర్ కూడా ఉన్నారు, పంతులు గారు ధ్యానం చేసుకుంటున్నారు, ఏదో చదువుకుంటున్నట్టున్నారు. సో బట్ అయితే ఇక్కడైతే 60 అడుగుల విగ్రహము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి. కింద నుంచి మీద వరకు చూడాలంటే తల చాలా వెనక్కి పెట్టి మరీ చూడాలండి. అంత పెద్ద విగ్రహం అండి. నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇక్కడికి వెళ్ళానంటే. చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామిని చూస్తూ అలా నించుండిపోతా. నా ముందు నుంచి వెనక నుంచి ఎవరు వెళ్తున్నారో కూడా నాకు అసలు తెలియదు. అలా ఆ స్వామికి కొంచెం దూరంగా నించొని చూస్తా, పూర్తిగా చూడాలని. దగ్గరగా వెళ్ళామంటే స్వామిని చూడడానికి తల ఎంత వెనక వైపుకి పెట్టి తిప్పి చూసినా స్వామి ఫుల్గా కనిపించరు. మీరే చూస్తున్నారు కదా, చూస్తున్నారా? అది స్వామి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత షార్ట్గా కనిపిస్తుంది. అంతటి విగ్రహాన్ని కింద పాదాల దగ్గర నుంచి స్వామి తల మీదన కిరీటం చివరి వరకు కూడా, శూలం దగ్గర నుంచి శూలం ఎండింగ్ వరకు కూడా చూడగలుగుతున్నామంటే అది ఎంత అదృష్టం కదండి. చాలా అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యమో మరి నాకు తెలీదు. నాకైతే ఈరోజు ఆ స్వామి అదృష్టం కలిగింది. ఆ స్వామి పాదాలను దర్శించుకున్నాను. ఆ స్వామిని పూర్తిగా పైనుంచి కింద వరకు అలాగా స్మరించుకొని మనసులో ముద్ర వేసుకున్నానండి. అంత బాగుంది స్వామిని చూస్తుంటే. నా మనసు ఎంత చాలా ప్రశాంతంగా ఉంది కూడా. ఓకే, స్వామి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఫుల్బాగ్ కాలనీలో ఉంటారు. ప్రతి మంగళవారం కూడా స్పెషల్గా పూజలు చేస్తారండి. డైలీ మనం పూజలు చేసుకోవచ్చు వెళ్ళి. ఉదయం సాయంత్రం పూట వచ్చేసి హారతిస్తారు. ఉదయం పూట అయితే మనం మార్నింగ్ టైం వచ్చేసి పూజలు చేస్తారు. బట్ ఎవరి ట్యూస్డే మాత్రం చాలా బాగా పూజలు చేస్తారండి. చాలా ఎక్కువ టైం కూడా పంతులు గారు అన్ని మంత్రాలు చేసి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా పరిహారాలు, పూజలు అవన్నీ కూడా ఇక్కడ ఫుల్బాగ్ కాలనీ టెంపుల్లో, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో చేస్తారండి. చాలా మందికి బాగా నమ్మకం ఎక్కువ. ఇక్కడికి వచ్చేసి మనం మంచి ఆలోచనలతో మంచిగా ఏది మనసు పెట్టి కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. ఎందుకంటే నాకే ఎక్స్పీరియన్స్ ఉంది. నేనే అలా చేశాను. నేను ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చాను అంటే మనసు ప్రశాంతత అయిపోయి సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్లే ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం వచ్చి ఏదైనా సరే స్వామికి మనస్ఫూర్తిగా అడిగాము అంటే అది తప్పకుండా తీరుతుందండి. చూస్తున్నారుగా. అండ్ టెంపుల్ స్టార్టింగ్ నుంచి కూడా విఘ్నేశ్వర స్వామి ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి శివుని ఉంటారు. మీరు ఆల్రెడీ చూసారు కదా వినాయక స్వామి అండ్ శివుని మీద వచ్చేసి కార్తికేయ స్వామి కూర్చుంటారు. ఇక్కడ మహర్షి విగ్రహం ఉంది. పక్కన వచ్చేసి కార్తికేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. విగ్రహాలు అయితే చాలా బాగా చేశారు కదా. చూస్తుంటే నిజంగా అక్కడ మనుషులే ఉన్నట్టు కనిపిస్తుంది. స్వామివారే అక్కడ కొలువై ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది. ఎంత బాగా కట్టారు అంటే అంత బాగా చక్కగా నీట్గా కట్టారండి. పికాక్స్ మన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడుంటే అక్కడ తన వాహనము నెమలి కదా,
నెమలి కంపల్సరిగా ఒకటి ఉంటుంది. శివయ్య మీదన ఎంత చక్కగా ఎంత ముద్దుగా కూర్చున్నారు చూడండి. పక్కన వచ్చి శ్రీ మహావిష్ణువు, ఈ పక్కన వచ్చేసి దత్తాత్రేయ స్వామి. చక్కగా బాగున్నారు కదా. ఓకే, ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే శ్రీ మహావిష్ణువు ఉంటారనమాట. దర్శనం చాలా బాగుందండి. చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నెక్స్ట్ ఆ పక్కకి కొంచెం జరిగామంటే అక్కడ వచ్చేసి శివన్ ఒక నటరాజ అవతారం మాదిరి ఒక భంగిమతో శివుడు ఉంటారనమాట. నాట్య అవతారంలో ఉంటుంది. ఒక కాలు కిందికి, ఒక కాలు తల వరకు అంత హైట్లో ఉంటుందన్నమాట. అంత మీదకి పెట్టి ఉన్నారు స్వామివారు. ఇంకొంచెం ఆ పక్కకు వెళ్ళేటప్పటికి దుర్గమ్మ తల్లి ఎన్ని చేయలు పెట్టుకుని ఉన్నారు కదా. చూస్తుంటే చాలా బాగుంది కదా. అమ్మవారి మొహం చూస్తుంటే ఎంత స్మైలీగా ఉందో చూడండి. వావ్, ఇంకెంతకంటే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందండి కదా. ఎస్, ఇంకా పక్కకు వచ్చామంటే అక్కడ వచ్చేసి కాలభైరవ స్వామి. ఆ స్వామి పేరు చెప్తేనే సగం భయాలు పోతున్నాయండి. ఇంకా స్వామిని ధ్యానం చేసుకున్నామంటే మనసు ప్రశాంతంగా అయిపోతుందండి. ఇంకెలాంటి భయము ఉండదు. కాలభైరవ స్వామి. ఇక్కడ వచ్చేసి వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారిని ఏమొచ్చి తన వక్షస్థలం మీదన కూర్చోబెట్టుకొని దర్శనమిస్తారండి. చూస్తుంటే చాలా బాగున్నారు కదా అమ్మవారు, అయ్యవారు. చాలా చాలా ప్రశాంతంగా ఉంది చూస్తుంటే. వీళ్ళని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. బట్ ఎక్కడికి వెళ్ళినా ఉండిపోవడం అనేది అవ్వదు కదా. బట్ కొంతవరకు అయితే మాత్రం మనసు పూర్తిగా స్వామి మీద మాత్రమే మనసును పెట్టుకొని ఆ పాదాలని చూస్తూ స్వామిని పూర్తిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకొని వచ్చానండి. అంతకంటే నేను అనుకునే దానికంటే ఎక్కువ ప్రశాంతతతోనే ఇంటికి వచ్చానండి. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి ఫుల్బాగ్ కాలనీలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 60 feet ఉన్న అమ్మవారు అయ్యవారి విగ్రహాన్ని చూసి రావచ్చండి. ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది ఈ వారం డివోషనల్ ట్రిప్.